ఏదైతే పేద ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చే పీడిఎఫ్ బియ్యాన్ని 100 టన్నులు నొక్కేసి నేను ఇప్పుడు డబ్బులు కడతానంటున్న పేరు నాని ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యవహారాన్ని? దొంగతనాలు దోచుకోవడం ఎందుకు, మళ్ళీ బయటపడ్డాక కడతానంటారు ఎందుకు? నీ సంస్కారం అనేది అప్పుడే నిలుపుకోవచ్చుగా, ఒక పెద్ద తరాగా ఉండేదిగా. ఇప్పుడు దొంగ అయిన తర్వాత, నువ్వు దొంగతనం చేసిన తర్వాత, చిక్కిన తర్వాత దొంగే, కట్టినా దొంగే, కట్టకపోయినా దొంగే. దొరకతలిగే దొరికిన తర్వాత ఎవడైనా దొంగే. ఎందుకంటారు అసలు ఇక్కడ కట్టేస్తే కనుక కేసు లేకుండా పోయిద్దంటారా? దొంగతనం చేసిన వల్ల నీకు కేసు లేకుండా వదిలేస్తే ప్రతివాడు దొంగ అయిపోతాడు. మీరు రాజకీయ నాయకులు, మీరు ఒక హోదాలో ఉండి మిమ్మల్ని మేము ఎన్నుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుని దొంగతనాలు చేయడానిక, దొంగలుగా నేరస్తులుగా మేము మీ ముద్ర వేయటానికి మిమ్మల్ని మేము ఎన్నుకుంది? మరి ఈ మంచి పరిపాలన చేయమంటే మీరు దొంగల్లాగా ఎన్నుకొని దొంగతనం చేసి దొరికిపోయాము, మాకు ఆస్తులు ఉండేవి, దాచుకున్నాం, ఆస్తులన్నీ తెచ్చుకొచ్చి మేము కట్టేస్తాము, మా నేరాన్ని తీయమంటే అట్లా తప్పది. నేరాన్ని తీయటానికి ఎవరు లేదు. ప్రతివాడు దొంగతనం చేస్తాడు. ఇంకా దొంగతనం చేసిన వాడల్లా నాది డబ్బులు కడతానంటే, నువ్వంటే దాచుకున్నారు, లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టి కడతాడు. అదే ఒక పేదవాడు దొంగతనం చేసి వాడికి అనాథ ఉండి జైల్లో మురిగి చావటమేగా వాడిని ఎన్ని హింసిస్తారు. మరి అవన్నీ, ఆ కఠినం, ఆ నిర్ణయాలన్నీ చేసేవాళ్ళు మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? ఎవరికైనా ఒకటే న్యాయం, చట్టం, న్యాయం, ధర్మం. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, ఏమని చెప్పాడు? చట్టం తన పని చేసుకుని పోద్దని చెప్పాడు. మరి మీరెందుకు అమలు చేయట్లేదు? మీ నాయకుడు తండ్రి చెప్పాడు కదా, మీరెందుకు పాటించట్లేదు? మీ నాయకుడు పాటించట్లేదు, మీరు పాటించట్లేదు. మీకు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మీరు దొంగతనాలు చేసి లక్షలు దాచుకొని మేము కడతామంటే, ఇలా నీకు డబ్బు ఉందని కడతాము, పేదవాడి కట్టలేడుగా, వాడి పని ఏంది? కట్టకుండా జైల్లో చచ్చిపోవడమేగా. అంటే ఇక్కడ కేసు డబ్బులు కట్టయితే కేసు లేకుండా పోద్దనే ఉద్దేశంతో ఉన్నాడు అనుకోవచ్చు అంటారా ఈ పేరు నాని అనే వ్యక్తి? డబ్బులు కట్టినా కానీ నేరస్తుగానే పాటించాలి. నువ్వు డబ్బులు కట్టి ప్రజల సొమ్ము దోచుకొని మొత్తం లక్షల కోట్లు దోచుకొని పక్కనేసుకొని నేను దొంగయ్యాను, దొరికాను, నేను డబ్బులు కడతాను, నా నేరం తీయమంటే అది కరెక్ట్ కాదు. నేరం చేయాలి, నేరస్తుని శిక్షించితే అవతలడికి, ప్రతి పేదవాడికి కూడా భయం ఉంటది చేయాలంటే. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక గతంలో ఎక్కడ మైక్ గాని వచ్చినా సరే చంద్రబాబు మీద కానీ, లేదంటే గనక పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేదంటే గనక లోకేష్ గారి మీద కానీ ఒంటి కాలు మీద వెళ్ళే పేరు నాని అసలు అక్కడ ఏమి లేకపోయినా, మరి ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొని తనకు కానీ తన కుటుంబ సభ్యులు కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే గనక ప్రెస్ను ఫేస్ చేయడానికి మీడియా ముఖంగా బయటకు ఎందుకు రాలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు. ఏమండి, ఏం ముఖం పెట్టుకుని వస్తారు వాళ్ళు? దొంగతనాలు బయటపడ్డాయి, దొంగలు జనాలు ఓట్లేసి ఏదో నియోజకవర్గాలుగా గెలిపించితే, మంచి పనులు చేస్తారని గెలిపించితే, మా డబ్బులు దోచుకొని పేదవాడి రక్తాన్ని దోచుకొని పన్నుల రూపంలో కట్టే రక్తాలు మొత్తం పన్ను రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో మేము కడితే, గవర్నమెంట్కి మేము కడితే, మీరయ్యా అవినీతి పాలు చేసి లక్షల కోట్లు మీరు జమ వేసుకొని ఇలా దొంగతనం చేశాము, మేము దొరలాగా మళ్ళీ బయటకు వస్తాము అంటే, పేదవాడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయం. ఎవడైనా శిక్షించాల్సిందే, డబ్బు ఉండోడైనా లేనోడైనా పేదవాళ్ళు ఎట్లా కట్టి శిక్షిస్తారు, అట్లానే ధనవంతుడైనా శిక్షిస్తారు. అంటే ధనవంతుడు ప్రాణమా, లేకపోతే పేదవాడిది ప్రాణం కాదా? ధనవంతుడిదే ప్రాణమా? పేదవాడిదే గొప్పవాడు, పేదవాడు కష్టపడి సంవత్సరం వచ్చి బతికేవాడు. మీరు లక్షల కోట్లు దాచుకొని జనాల సొమ్ము పెట్టి బతికేవాళ్ళు. ఇవాళ నువ్వు కారులో బయటకు రావాలంటే, నీ పెట్రోల్ కొట్టేయాలంటే ప్రజల సొమ్ము, ప్రజాధనం. అది నువ్వేం కష్ట చేయలా. మీ నానేమో చాలా కలుపులో లేకపోతే ముఠా పని చేయొచ్చు, సంపాదించలా. మీరు అవినీతి చేసి పేదవాళ్ళు రక్తంతో పన్ను రూపంలో, ఆ రూపంలో కట్టిన రూపాయిని మీరు దాచుకొని అవినీతి సొమ్ము చేసి దొంగలుగా బయటపడి మేము నిజాయితీ పరులు అంటే, నువ్వు కిందాన్ని మళ్ళీ మేము రిటర్న్ ఇస్తాము, కడతాము, మాఫీ చేయండి అంటే, పేదవాడికైనా ధనవంతుడికైనా ఒకటే న్యాయం, శిక్షించాలి. సరే, ఇదంతా ఒకెత్త అయితే కనుక ఏదో నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఏంది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంక్రాంతి లాగా, ఒక ఉగాది లాగా జరిపారంట కదా, నిజమే అంటారు? అది బయలు అడిగావు బాసు. అయితే మటుకు ఎవరైనా పేదలైనా ఎవరెవరైనా సరే, ఎవరు సైకోగా పుట్టినరోజు అంటే ఒక మహానుభావుడు చేసుకుంటుంటే మనం సంబరాలు చేసుకోవాలి. మహానుభావులు చేసుకోవడం చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలి. కానీ ఒక సైకో పుట్టినరోజు చేసుకోవడం ఏంది ఇచ్చి, ఆయన పుట్టినరోజు చేసుకోవడానికి కూడా జనం ఇష్టపడలేదంటే ఎంత దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంట పేరు పెట్టాడు కానీ సైకో అనేది ముద్ర పడిపోయింది.
లేదు అసలు ఒక పండగలాగా చేశారంట. కానీ నా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు దైవ స్వరూపుడు అంటగా అసలు జగన్మోహన్ రెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఏడాది అనుకుంటావు కాదు, రోడ్ల మీదకి వచ్చి జనాలు మాట్లాడే మాటలు విను. నువ్వు ఎక్కడ ఆ రోజు ఏదో వాళ్ళని ఇళ్ళ పెట్టుకొని నువ్వు సీఎం జగన్మోహన్ రెడ్డిని సీఎం అని అడ్డం పెట్టుకొని నీ అవినీతి బండారాలు బయట పెట్టుకొని అన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసి వేళ రోడ్డు మీద సామాన్యులాగా రోడ్డు మీద తిరిగి మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మంచి పనులు వేయండి, నువ్వు నీ బయటకు వచ్చి జనం ముందు మాట్లాడు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీకు లక్షలు మా సొమ్ము పేదవాడి రక్తం చెమట వచ్చి పన్ను రూపంలో కడితే లక్షలు మీకు సలహాదారులుగా మీ జీతాలు తగలబెట్టాడు. ఏ ఉద్ధరించాడని మీ సీఎం మీకు సలహాదారుడు. నువ్వు ఇంతమంది సలహాదారులు ఎవడు బాబాయ్ సొమ్ముని మీరు సలహాదారులుగా లక్షల కోట్లు తోసుకొని ఇవాళ ఆ రోజంటే సీఎంగా ఉన్నారని పొగిడారు. ఇవాళ ఎందుకు పోగొట్టావు? ఇంట్లో కూర్చొని నువ్వు బయటికి రావట్లేదు. మీ జగన్మోహన్ రెడ్డి బయట ఒక సైకో పుట్టినరోజు చేసుకుంటుంటే జనాలు సైకోకు పుట్టినరోజు అని జనాలు పుట్టినరోజు కూడా ఎవ్వరు ఓర్చుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఎంత వయసు నీది? జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు, నువ్వు ఎందుకు సలహాదారుడికి ఇస్తే నువ్వు ఎందుకు నువ్వే అతన్ని చెడ్డదారిలో మలిపావు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా తయారు కావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటారా? ఏమండి, మా పిల్లోడు వాళ్ళు తప్పు చేశాడు అనుకోండి, వాడిని ఖండించే బాధ్యత ఎవరిది? పక్కింటోడిది కాదు, తల్లిదండ్రిదే. తల్లిదండ్రులు వాడిని వావిస్తున్న 2 పీకితే దారిలో పెడతా వాడు మళ్ళీ సమాజంలో మంచి దారిలోకి వస్తాడు. ఎవరిని ఇది లేకుండా, ఎవరికి హానికారం చేయకుండా. మనమేరే ఒక 1000 రూపాయలు కట్టో 10,000 కట్టో జేబులో పెట్టారే, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు నేను సంపాదిస్తున్నాను, నా అవినీతి సొమ్ముంది. జగన్మోహన్ రెడ్డి లాతే మనకి మంచి పవర్ ఇచ్చాడు, దోచుకోవడానికి దాచుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు చేయిపోరా అని మనం అన్నాం అనుకో పిల్లోని, వాడు ఆడపిల్లల్ని అగాన్ చేస్తాడు. పిల్లల్ని వాడు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిలకు సైకోగా రోడ్ల మీద పడి వాడు ఇష్టం వచ్చినట్టు దున్నుతాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి వారించకుండా తప్పు చేసింది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళే అంటారు. ఏమండి, విజయం ఏం చెప్పింది? తల్లి లేని పిల్లోడు తండ్రిని బాగొట్టుకున్నాడు, బాబాయిని బాగొట్టుకున్నాడు, నా బిడ్డ చిన్నపిల్లోడు పసిపిల్లోడు అని తల్లి చెప్పి విజయమ్మ చెప్పింది కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లోడిని అనేది దారిలో పెట్టి పక్క దారిలో పోతున్నారే. జగన్మోహన్ రెడ్డి మీ అయ్య పేరు మంచి సంపాదించుకున్నాడు, 1-2 మంచి పనులు చేశాడు. ఆ మంచి పనులతో నీకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. మళ్ళీ నీకు అవకాశం రావాలంటే మంచి దారిలో నడువు. మేమేదో చెప్పాము, ఇంకొకడేదో చెప్పాడు అని చెప్పి నువ్వు అసెంబ్లీలో కూడా ఎకచిన్నాలు చేస్తే నీకు బస్టు పట్టి పోతావు. నీ తల్లి ఓటేయకుండా వెళ్ళి లండన్లో కూర్చుంది. మరి 2019లో ఆడ కూర్చుందామా? 2024లో తండ్రి బాబాయిని చంపాడు. బాబాయిని చంపి 2019లో సీఎం అయ్యాడు. మళ్ళీ నన్ను అడ్డం పెట్టుకొని సీఎం అవుతాడని చెప్పి లండన్ బారిపోయి ఓటేయకుండా భయపడిపోయిందామా? ఇంకా మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట చెప్పాలి. ఏమని? అయ్యా జగన్మోహన్ రెడ్డి 1-2 మంచి పనులు చేశాడు, మీ నాన్న మీద అభిమానంతో మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. నిన్ను చూసి కాదు, నన్ను చూసి కాదురా పిచ్చోడా. నీ పిచ్చి పరిపాలన ఆపేసి ఇప్పుడైనా మంచి దారిలో ఉండు. మంచిగాని ఎంతమంది అండి సలహాదారులు జగన్మోహన్ రెడ్డికి? ఎంతమంది సలహాదారులు, ఎంతమంది లక్షల కోట్లు అన్ని సలహాలు ఇచ్చి దేనికి? అసెంబ్లీలో బూతులు తిట్టడానికా, లేకపోతే విమర్శించుతుంటే నువ్వు ఎకిలినవి అసెంబ్లీలో సంతోషపడటానికా? నువ్వు ఎవరిని తిడితే, ఎవరిళ్ళల్లో ఆడవాళ్ళు తిడితే, ఎవరి పిల్లల్ని తిడితే నువ్వు సంతోషపడటానికి ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో, నీ పుట్టినరోజు చేసుకుంటుంటే జనం కూడా ఓర్చుకోలేకపోయారు. ఒక సైకో పుట్టినరోజు అని మనం వింటమేంది? అసలు బీహార్ లాగా తరిమి కొట్టాలి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని. పుట్టినరోజు ఏంది? పుట్టినరోజు కాదు, ఇంకో మాట అంటే మళ్ళీ వాళ్ళకి కోపం వచ్చింది. నీ ప్రవర్తన బాగలేకపోతే జగన్ రెడ్డి సౌత్రీకం చేసుకోవాల్సి వచ్చింది, పుట్టినరోజు కాదని చెప్పి జనం అనుకుంటున్నారు. ఇది నా మాట కాదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ నేర్చుకో. పవన్ కళ్యాణ్ చూసి, లోకేష్ బాబుని చూస్తే అసలు గర్వకారణంగా ఉంది నాకు. ఎందుకంటే ఒక పిల్లోడు కానీ సంపాదించి 10,000 జేబులో పెడతాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ పరిస్థితి కాదు లోకేష్ది. మా తండ్రి సీఎం అయినా కానీ సీఎం అని అనుకోకుండా అతని బాధ్యత ఆయనకి ఒక మంత్రి పదవి ఇస్తే, ఒక నియోజకవర్గంలో నన్ను గెలిపించారు, నమ్ముకున్న జనాన్ని నమ్ముకున్న. అంతేగా నా తండ్రి సీఎం అయ్యాడంటే ప్రజలు నిర్ణయించి సీఎం అవుతాడు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, ప్రజలు నిర్ణయిస్తే ఎవడైతే తప్పుదారి పడతారో, చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, నరేంద్ర మోడీని దింపుతారు. జగన్మోహన్ రెడ్డిని దింపేదేంది? ఎవడైనా ప్రజలకి అనుగుణంగా ఉండాలి. నేను సీఎం అంటే కాదు,
నేను ఉప ముఖ్యమంత్రి అంటే కాదు, నేను పిఎం అంటే కాదు, ఎవరైనా ప్రజలకి అనుకూలంగా ఉండాలి. నేను ఇవాళ పేద ప్రజలండి అన్నా క్యాంటీన్ పెట్టాడు. అన్నా క్యాంటీన్ పెడితే నాకు భలే సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పొద్దున్నే నాకు షుగర్లు బీపీలు ఉండే, పొద్దున 6ంటికి వాకింగ్కి వెళ్తుంటే 6:30కే పేద ప్రజలు ఇంట్లో తల్లి వాళ్ళ ఇళ్లలో పెట్టని వాళ్ళకి పేద ప్రజలు ఆడ అన్నా క్యాంటీన్ దగ్గర కూర్చొని 5 రూపాయలకి టిఫిన్ చేసిపోయి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి మన ఇంట్లో వాళ్ళు కూడా అన్నం పెట్టరు. మనకి కోడళ్ళు కొడుకులు వాళ్ళకి కూతుర్లు కానీ కోడళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు ఎవడైనా అన్నం పెట్టరు. 12ంటికి అన్నా క్యాంటీన్లో అన్నం 5 రూపాయలు పెట్టి కమ్మాయి తింటానంటే అసలు నేను చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పేద ప్రజలు విద్యార్థులు వాళ్ళందరూ ఆవిష్యపోచుకొని ఇంకా 151 సంవత్సరం బాగా కలకాలం బతకాలి, ఆ పేద ప్రజలకి సేవ చేసుకునే పనిలో ఉండాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎవరైనా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించామంటే మరి వాళ్ళు ఏమనుకుంటున్నారేమో, వాళ్ళు గెలవడం కాదు, అది నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ అందరు కష్టపడి మిమ్మల్ని ఎన్నుకుంటేనే మీ ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ పెట్టుబడి పెట్టిన దారుల్లో లేకపోతే వాళ్ళు పెట్టుబడి పెట్టారని సంపాదించుకోకండి. ప్రజలను చూడండి, కార్యకర్తలైనా మిమ్మల్ని అందరు కలిసి ఆ రోజు కృషి చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. మీరేం 10 రూపాయలు పెట్టి గెలిచామనుకుంటే ఆ 10 రూపాయలు పెట్టి మీ దగ్గర తీసుకొని ఇంకొకరికి ఓటేస్తే మీరు ఓడిపోతారు. అప్పుడు అవతల వాళ్ళు గెలుస్తారు. ఎవరైనా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి.